లూకా 6:43-44 వచనాలు. Let's have a word of prayer. Father, lead us through this time of meditating on your word. We pray that you will bind all forces of distraction and may your word go with power. And as your unworthy servants, be with us even as we share your word. May we share only what you want us to say and nothing else and nothing less also, Lord. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Amen. Luke chapter 6, 43 and 44. No good tree bears bad fruit, nor does a bad tree bear good fruit. Each tree is recognized by its fruit. People do not pick figs from thorn bushes or grapes from briar. ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. మొండ్ల పొదలు అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. In this statement, one clear thought is all trees bear fruit. ఈ యొక్క వాక్య భాగాలలో ఉన్న ఒక స్పష్టమైన తలంపు ఏంటంటే చెట్లు అన్ని కూడా ఫలిస్తూ ఉంటాయి. Some trees produce less fruit. కొన్ని తక్కువ ఫలాలు ఫలిస్తాయి. Some trees produce fruits that are bitter. కొన్ని చెట్లు చేదైన ఫలాలని ఫలిస్తూ ఉంటాయి. Some trees produce fruit that are tasteless also. కొన్ని చెట్లు అయితే ఎటువంటి రుచి లేని ఫలాలను ఫలిస్తూ ఉంటాయి. And much of the quality of the fruit depends on the effort we put in growing them. అయితే ఒక పండు యొక్క Quality. నాణ్యత, ఒక పండు యొక్క నాణ్యత అనేది దాన్ని పెంచే విధానం మీద ఆధారపడి ఉంటుంది. Last Friday we visited Sister Shara Venu. She has a garden on her roof. It's extremely well maintained. She puts a lot of effort into that. గత వారంలో వేణు అన్న వాళ్ళ ఇంటిని దర్శించినప్పుడు వాళ్ళ ఇంటి మీద ఉన్న ఆ పండ్ల మొక్కల్ని చూసాను. చాలా పని వాటికి జరుగుతుంది. I was surprised to see even small plants had fruits. చిన్న చెట్లు కూడా అక్కడ ఫలిస్తూ ఉన్నాయి. అదెంతో ఆశ్చర్యకరంగా ఉంది. I was reading an article about two people who were selling fruits. They were in the business of, they were farmers. పండ్ల తోటలు కలిగి పండ్లు పండిస్తున్న రైతులు గురించిన ఒక ఆర్టికల్ నేను చదివాను. They produce a fruit called peach. పీచ్ అనే ఆ ఫలాన్ని, ఆ పండ్లని వాళ్ళు పండిస్తున్నారు. And each of these, every fruit was so tasty, they say. It is such a premium fruit they used to produce. By the way they took care of the plant. ప్రతి ఫలము మీద వాళ్ళు ఎంతో తమ యొక్క ప్రయాసని వెచ్చించిన కారణాన్ని బట్టి ప్రతి ఫలం కూడా ఎంతో గొప్ప నాణ్యతను కలిగి ఉంది. The person who wrote that article said they don't have customers who buy their fruit, they have disciples who never leave them. వాళ్ళ గురించి రాసిన వ్యక్తి ఏం చెప్పాడంటే అసలు వాళ్ళ పండ్లను కొనడానికి కొనుగోలుదారులు అనే వాళ్ళు లేరు, కానీ వాళ్ళ పండ్లను కొనడానికి శిష్యులు అనే వాళ్ళే ఉన్నారు. అంత గొప్ప నాణ్యత వాళ్ళు కలిగి ఉన్నారు అని చెప్పారు. They go nowhere else. వాళ్ళు ఎక్కడికి ఆ పండ్లు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి వచ్చి కొంటారు. The article says each fruit is treated with great care. They are like little gems. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఏమన్నాడంటే ప్రతి ఒక్క పండును కూడా ఒక అమూల్యమైన రత్నం లాగా వాళ్ళు పండిస్తారు అని రాశాడు. Similarly, as believers, if you want good fruit produced in your life, it is not going to happen automatically. It takes hard work. It takes care. విశ్వాసంగా మన యొక్క జీవితాల్లో కూడా ఫలాలు ఫలించాలని మనం కోరినప్పుడు అది దానంతటికి అదే మన జీవితంలో ఆత్మీయ ఫలాలు ఫలించవు, కానీ దాని ఎడల మనం కనబరచవలసిన ప్రయాస కష్టాన్ని బట్టి మన జీవితంలో ఆత్మీయ ఫలాలు ఫలిస్తాయి. It takes seriousness, it takes commitment. ఎంతో ఆసక్తి అవసరం, ఎంతో సమర్పణ అవసరం. It takes a refusal to compromise on something. లోకానుసారమైన విషయాలకు రాజీ పడకుండా సాగిపోయే ధోరణి అవసరం. Have you seen godly Christians like that who bear good fruit? మంచి ఫలాల్ని ఫలించే అటువంటి దైవికమైన ఆత్మీయుల్ని మీరు చూసారా? Almost every word that comes out of their mouth is like a tasty piece of fruit. అటువంటి ఆత్మీయ క్రైస్తవుల నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా ఎంతో రుచికరమైన ఫలం వలె ఉంటుంది. Each word is a gem. ప్రతి ఒక్క మాట కూడా ఎంతో అమూల్యమైన రత్నం వలె ఉంటుంది. Each word is chosen very carefully. వారి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట కూడా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాళ్ళు ఎంపిక చేసి మాట్లాడతారు. Each sentence is spoken with love. వాళ్ళు ఎంతో ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతారు.
The words portray love and respect to those who hear them. ఆ యొక్క మాటలు వినేవారికి ఎంతో గొప్ప మర్యాద, ఎంతో గొప్ప ప్రేమ వాళ్ళు కలిగి ఉంటారు ఆ మాటల్లో. When you hear them, we wish we would be also like that. అయితే ఆ విధంగా మనం వింటూ ఉన్నప్పుడు మనం కూడా ఆ విధంగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. So how do we develop this kind of fruit in our life? మరి ఇటువంటి ఫలాలు మన యొక్క జీవితంలో ఎలా కలిగి ఉండటం? Let us see some of the lessons we learn from the farmers who produce good fruit. Some lessons. ఈ యొక్క మంచి ఫలాల్ని పండించిన ఆ యొక్క రైతుల నుంచి కొన్ని పాఠాలు మనం చూద్దాం. Successful fruit growers do have some steps they take. ఆ యొక్క విజయవంతమైన ఫలాల్ని పండించడంలో కొన్ని మెలకువలు ఉన్నాయి. One is, the fruit experts say that just because a tree is big and green and looking beautiful, the fruit needn't be good. పండ్ల గురించిన నిపుణులు ఏం చెప్తారంటే, పైకి చాలా అందంగా బాగా కనిపించే మొక్కలు మంచి ఫలాల్ని ఇవ్వలేకపోవచ్చు అని చెప్తారు. A big tree is a sign of a lot of nitrogen is put to cultivate it. ఆ యొక్క బాగా ఏపుగా పెరిగిన మొక్క ఎందుకు మంచి ఫలాలను ఇవ్వలేకపోవచ్చు అంటే, దానికి ఎక్కువగా నత్రజని అనేది ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు. Nitrogen is good for the tree, but fruits come out sour. నత్రజని ఎక్కువగా వేయటం వల్ల చెట్టు ఏపుగా బాగా పెరుగుతుంది, కానీ పండు మాత్రం అది కొంత పుల్లగా మారిపోతుంది. Now spiritually we can apply this. ఆత్మీయంగా ఈ విధంగా మనం దీన్ని వర్తింపజేసుకోవచ్చు. Our looks can deceive us. మనం చూసే విధానం చాలా సార్లు మనం మోసం చేస్తూ ఉంటాయి. Just like a full and lush tree does not necessarily bear best fruit, a person who looks very flowery and behaves very spiritually rich and knowledgeable may not produce spiritual fruit. ఆ యొక్క మొక్క ఏ విధంగా అయితే మంచిగా ఏపుగా బాగా పెరిగి పుల్లని పండ్లను ఫలిస్తుందో, అలాగే బాగా జ్ఞానం కలిగిన, మంచి ప్రవర్తన కలిగిన, ఆత్మీయత కలిగిన వ్యక్తిగా కనిపించే క్రైస్తవుల్లో కూడా మంచి ఆత్మీయ ఫలాలు లేకపోవచ్చు. How you appear does not matter, how you dress does not matter. What matters is how your heart is. నువ్వు ఎంత ఆత్మీయంగా నీ యొక్క వస్త్రధారణలో, వేషధారణలో కనిపిస్తున్నది ప్రాముఖ్యం కాదు, కానీ నీ యొక్క అంతరంగ హృదయం ఏ విధంగా మార్పు చెందుతుంది అన్నది ఎంతో ప్రాముఖ్యం. And that is revealed by the fruit you produce. కాబట్టి ఆ యొక్క ప్రవర్తన, ఆ యొక్క అంతరంగం అనేది నువ్వు ఫలించే ఫలాన్ని బట్టి తెలియజేయబడుతుంది. Revelation 3:17, the Lord warns the Laodicean Christians. He says, you think you're rich and wealthy and you need nothing, but you don't know that you are poor and destitute and naked. ప్రకటన గ్రంథంలో లౌదీకీయ సంఘం గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుని ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొద్దు లేదని నువ్వు అనుకుంటున్నావు అని ప్రభు చెప్పారు. So what thing? Appearances may not be a sign of fruitfulness. కాబట్టి బాహ్య రూపం అనేది ఫలింపుకి ఒక సూచికగా మనం తీసుకోజాలము. Another aspect of fruit bearing trees. ఈ యొక్క పండ్లను ఫలించే చెట్ల గురించిన మరొక విషయం ఏంటంటే, These farmers who grow them sometimes deliberately plant some weeds around that tree. ఈ యొక్క పండ్ల తోటని పెంచే ఆ రైతు ఏం చేస్తాడంటే, కావాలనే వాటి చుట్టూ అవసరం లేని కొన్ని చిన్న మొక్కల్ని నాటుతూ ఉంటాడు. That they say it is to remove the bad nutrients from the soil and also to remove the extra nitrogen. ఈ యొక్క అవసరం లేని చిన్న మొక్కలు ఏం చేస్తాయంటే, ఆ పెద్ద మొక్క చుట్టూ ఉన్న అవసరం లేని పోషకాలు అన్నిటిని కూడా పీల్చుకొని అవి మొక్కకి హాని చేయకుండా కాపాడతాయి. And they they don't use pesticides at all. Instead they use another insect to kill the existing insect. అలాగే ఈ యొక్క రైతులు ఆ యొక్క పండ్ల మొక్కలకు ఎటువంటి క్రిమిసంహారక మందులు వేయకుండా ఆ కీటకాలని చంపడానికి మరొక పెద్ద కీటకాలను తీసుకొచ్చి విడిచిపెడతారు. అంటే good bugs are used to kill bad bugs. ప్రమాదకరమైన కీటకాలని మంచి కీటకాలు వచ్చి తినేస్తాయి. And fertilizers are not used much. అలాగే ఎరువులు ఎక్కువగా ఉపయోగించరు. And spiritually, what can be these weeds and bugs in our life? ఆత్మీయంగా మనం చూసుకున్నప్పుడు మన యొక్క జీవితాలలో ఈ యొక్క కలుపు మొక్కలు గాని, యొక్క పురుగులు గాని వేటిని సూచిస్తూ ఉన్నాయి? God's put some things in our life like that. ఆ విధమైన కలుపు మొక్కలు వంటివి, పురుగులు వంటివి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. It can be the irritating people that come into your life. బహుశా నీ జీవితంలో నిన్ను విసిగించే మనుషుల్ని దేవుడు అనుమతించవచ్చు. It can be a struggle for money. లేదా ఆర్థికపరమైన ఇబ్బందుల్ని దేవుడు అనుమతించవచ్చు. It can be a sickness that does not go away easily. లేదా నయం కాని ఏదైనా రోగములు
దేవుడు నీ జీవితంలో అనుమతించవచ్చు. It can be a stressful situation at work. లేదా ఎంతో ఒత్తిడితో కూడిన పనిచేసే స్థలాలు దేవుడు అనుమతించవచ్చు. It can be a difficult neighbor who's staying or a roommate who's staying with you. లేదా నువ్వు ఉంటున్న గదిలో గాని, నువ్వు ఉంటున్న ఇంటి దగ్గర గాని నిన్ను ఎంతో ఇబ్బందికి గురి చేసే పొరుగువారు అయి ఉండొచ్చు. God has put them in for a reason around you. వాళ్ళందరినీ కూడా ప్రభు ఒక కారణంతోటి, ఒక ఉద్దేశంతో నీ జీవితంలో అనుమతిస్తాడు. To strengthen you, to remove the bad bugs out of your life, the bugs of sin, bugs of temptation. నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి, శోధనలు, పాపములతో కూడిన అటువంటి పురుగుల్ని, కలుపు మొక్కల్ని నీ నుంచి దూరం చేయడానికి ప్రభు అనుమతిస్తాడు. That also removes the bad nutrients in us, like envy, bitterness. It removes and replaces it with love and patience and long suffering. ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా నీ యొక్క జీవితంలో, నీ యొక్క హృదయంలో దాగి ఉన్న ద్వేషాన్ని, లోకానుసారమైన పాపాలను తీసివేసి నిన్ను ప్రేమలోను, సహనంలోను నువ్వు ఎదిగేలా చేస్తాయి. Another aspect of this fruit bearing trees is watering is not given as they want. It is very controlled watering. They don't put too much of water. In fact, less water they put. ఈ యొక్క పండ్ల మొక్కల గురించిన మరొక విషయం ఏంటంటే, వాటికి విస్తారమైన నీటిని వాళ్ళు సరఫరా చేయరు కానీ చాలా తక్కువ మోతాదులో నీటిని సరఫరా చేస్తారు. Particularly to make us fruitful, God sends a time of dryness and barrenness in our life. మన యొక్క జీవితాల్లో కూడా ఆత్మీయంగా బలపరచబడటానికి దేవుడు కొన్నిసార్లు ఆ శోధనలతో కూడిన సమయాల్ని ఆయన అనుమతిస్తూ ఉంటాడు. He wants you to produce the best fruit. That's why he allows these things, so that you will grow in character. నీ యొక్క ఆత్మీయతలో, నీ యొక్క వ్యక్తిత్వంలో నువ్వు ఎదగాలని దేవుడు నీ యొక్క జీవితంలోనికి అటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తాడు. He also sends some people to water your life, some godly people. He also has given you a scripture so that water your word, you're watered by the word. అలాగే నీకు అవసరమైనప్పుడల్లా నిన్ను బలపరచడానికి దేవుడు నీకు వాక్యంను అలాగే తన యొక్క బిడలను నీ యొక్క జీవితంలోనికి నిన్ను బలపరచడానికి ప్రభు పంపిస్తూ ఉంటాడు. Another aspect of the fruit bearing is in the growing season, a good farmer cuts away, they say, the new fruits they remove as they're growing, because they don't allow it to get ripe. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క పండ్ల చెట్టు ఫలిస్తూ ఉన్నప్పుడు మొదటిగా వచ్చే ఆ చిన్న చిన్న ఫలాల్ని వాళ్ళు తీసివేస్తారు, వాటిని పరిగణించరు. Sometimes they will remove even half of your crop. కొన్నిసార్లు పంటలో సగభాగానైనా సరే వాళ్ళు తీసివేస్తారు. They do this so that the remaining fruits will be premium fruits. ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే, వాళ్ళు కలిగి ఉండవలసిన ఫలాలు శ్రేష్టమైనగా ఉండాలని వాళ్ళు కోరుతారు. They realize it is better to sell 200 premium fruits than sell 400 fruits that are half ripe and sell at a lesser price. వాళ్ళు కనీసం ఒక 200 అయినా సరే మంచి ఫలాలని అమ్మాలని చూస్తారు కానీ, సగం పండినా లేదంటే పాడైపోయినవి 400, 500 ఉన్నా సరే వాటిని వాళ్ళు పరిగణించరు. Similarly, God also wants the best fruit out of our life. So sometimes our early fruit is sacrifices. That's called pruning. We shouldn't feel bad. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు శ్రేష్టమైన ఫలాల్ని, ఆత్మీయ ఫలాల్ని మనం ఫలించాలని దేవుడు పనికిరాని వాటిని మన జీవితంలో నుంచి తీసివేస్తూ ఉంటాడు. Therefore, as believers, we always should have this attitude of speaking very less, learning more what the Lord is teaching us. కాబట్టి విశ్వాసంగా దేవుడు మన జీవితంలో ఏం బోధిస్తున్నాడో వాటిని వినటానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ, మాట్లాడటానికి చాలా తక్కువ ఆసక్తిని మనం కనబరిచేవారమై ఉండాలి. We must learn to prune our words so that only the best will come out of our mouth. మన యొక్క మాటల విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు శ్రేష్టమైన మాటలు మన యొక్క నోటి నుంచి బయటికి వెలువడతాయి. In this context, God is in the fruit producing business and you and I are his trees. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆ యొక్క ఫలములను గురించిన వ్యాపారంలో ఉన్నట్లుగాను, మనము ఫలించే చెట్లుగా ఉన్నట్లుగాను ఈ వాక్యం మనకు బోధిస్తుంది. And as Christians become good trees, they begin naturally bear good fruit. అప్పుడు క్రైస్తవులు సహజంగానే మంచి ఫలాల్ని ఫలించే వారిగా ఉంటారు. Now we go to verse 44. It talks of another truth about fruit production. ఈ యొక్క పండ్ల ఉత్పత్తిని గురించిన మరొక మాట 44వ వచనంలో ఉంది. For every tree is known by its own fruit. For men do not gather figs from thorn bushes, nor do they gather grapes from the bramble bush. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలు అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలు ద్రాక్ష పండ్లు కోయరు. The Lord Jesus here talks of figs and grapes. These are the two of the most common fruits in Israel. ప్రభువారు ఇక్కడ అంజూర పండ్లు, ద్రాక్ష పండ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ దేశంలో ఇవెంతో విరివిగా లభిస్తూ ఉంటాయి. What are grapes a picture of? ఇక్కడ ద్రాక్ష పండ్లు దేనికి సూచనగా ఉంది? John 15 we talk about grapes and grapevines. We should be fruitful by abiding in the Lord.
యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసాం ద్రాక్ష చెట్లు, ద్రాక్ష పండ్లు అలాగే ప్రభునందు మనం తీగల వలె అంటుకట్టబడ్డామని అక్కడ మనం నేర్చుకుంటున్నాం. Our fruit bearing is directly dependent on how much we abide in the Lord. మన యొక్క ఫలింపు అనేది ప్రత్యక్షంగా దేవుని యందు మనం ఎంతగా స్థాపించబడ్డాం అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Now there are 3 other plants that are mentioned here. ఇక్కడ మరొక 3 రకాలైన చెట్ల గురించి కూడా దేవుడు రాయించాడు. One is fig trees, ఒకటి అంజూరపు పండ్ల చెట్టు, second is thorn, రెండోది ముండ్ల చెట్లు, third is briar or the bramble bush. మూడవది కోరింద చెట్లు. These are not talked about much. Let us look at them also. Some of the things we see in them. వీటి గురించి ఎక్కువ మాట్లాడకపోయినప్పటికీ కొన్ని మాట మనం ధ్యానించుకుందాం. Fig tree. అంజూరపు చెట్టు. Fig tree, they say, if you tend it well, it can produce fruit for 100 years. అంజూరపు చెట్టుని నువ్వు సరిగ్గా పెంచినట్లయితే 100 సంవత్సరాలకు పైగా అది కాపునిస్తుంది. Similarly, as believers, if good words and edifying words proceed out of our mouth, you will be producing fruit. You will be an example for people beyond your lifetime. ఈ విధంగా నువ్వు కూడా మంచి మాటలు పలికే వ్యక్తిగా గానీ ఉన్నట్లయితే నీ యొక్క జీవితకాలం తదనంతరం కూడా ఆ యొక్క మాటల ద్వారా ఫలింపుని నువ్వు కలిగి ఉంటావు, చూస్తావు. Even if you die and go to heaven, you are leaving a legacy of people to imitate the way you spoke, the way you behaved. నువ్వు చనిపోయి పరలోకం చేరిన తర్వాత కూడా నువ్వు ఇక్కడ విడిచిపెట్టిన నీ యొక్క సొత్తు, ఆ మాటల గురించి కానీ ప్రవర్తన గురించి కానీ ఇతరులు దాన్ని అనుసరించి ఆశీర్వదించబడే వారిగా ఉంటారు. Another unique thing about the fig tree is the way the fruit is formed on the tree. The fruit comes first before anything else. మరొక విశేషమైన విషయం ఏంటంటే అంజూర పండ్లు ఆకుల కంటే ముందుగా ఆ చెట్టుకి అవి కాస్తాయి. You were in Kakinada, we went to Sister Prabhavati's farm and there we saw a fig tree. The fruit was there more, less than the leaves were less, the fruits were there all. కాకినాడలో ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాము, పండ్లు ఎక్కువగా ఉంటాయి చెట్టుకి, ఆకులు తక్కువగా ఉంటాయి. And they say they doesn't show much flowers because the flowers are inside the fig. It closes like this. ఫ్లవర్స్ కూడా పూలు కూడా మనకి కనిపించవు ఎక్కువ. Blossom, before the fruit, the flower comes, no? The blossoms. పూలు ఆ యొక్క పండులోనే ఉండటం వల్ల మనకి పూలు కూడా ఎక్కువ కనిపించవు. It's very interesting when you read the fig tree. Fig tree, they say, is a non-vegetarian fruit. You know why? This closes so these bees and all cannot come and pollinate. But one wasp is there. Wasp goes inside that and lays its egg in that. And the wasp dies in that. And the nutrition, the wasp is absorbed by the plant to grow, the nutrient. ఈ అంజూరపు పండుని నాన్ వెజ్ పండు అని పిలుస్తారు. ఎందుకనంటే అది పండుగ మారేటప్పుడు దానిలోనికి ఒక కందిరీగ లాంటి ఈగ దానిలోనికి వెళ్తుంది, పండు దాన్ని ఆహారంగా తీసుకునే పండుగ మారుతుంది, కాబట్టి దాన్ని నాన్ వెజ్ ఫ్రూట్ అంటారు. So this is also a picture of how the disciples of the Lord should produce fruit. The flowers are inside where no one can see. It's the work of the Holy Spirit in us that produces a sweet fruit. ప్రభు యొక్క శిష్యుల విషయంలో కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఏంటంటే లోపల పరిశుద్ధాత్మ యొక్క కార్యం జరుగుతూ ఉంటుంది, అది కనిపించదు కానీ ఫలములు మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటాయి. What is happening on the inside is reflected on the outside. అంతరంగంలో ఏదైతే చోటు చేసుకుంటూ ఉందో అదే బాహ్యంగా ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. That's why we should not judge people by outward appearance. We do not know what is going on in their heart, కాబట్టి how the Lord is working in their lives. కాబట్టి బాహ్య రూపాన్ని చూసి మన మనుషులకి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క అంతరంగంలో జరిగే విషయాలు మనకు తెలియవు, అలాగే దేవుడు వాళ్ళ జీవితంలో జరిగించే విషయాలు కూడా మనకు తెలియవు. కాబట్టి Nothing mentioned is thorns. మరొక చెట్టు, ఇక్కడ ముండ్ల చెట్టును చూస్తున్నాం. In Israel, these thorns are very there, and some of them are very pretty. The thorns, it has nice green flowers over leaves. ఈ యొక్క ముండ్ల చెట్లు మనం చూసినట్లయితే చాలా మంచిగా పచ్చగా ఆకులతో కనిపిస్తూ ఉంటాయి. And if you grow this in those places, if you grow these thorns properly, it can be a fence that protects against wild animals. వీటిని మంచిగా గానీ ఒక వరుస క్రమంలో పెంచినట్లయితే అవే ఒక మంచి ఫెన్స్ లాగా పనిచేసి ఆ యొక్క ప్రమాదకరమైన జంతువుల బారి నుంచి పంటను కాపాడతాయి. But you cannot go too close to the thorns, right? అయితే ఈ ముండ్ల చెట్లకు మరి దగ్గరగా వెళ్ళి వాటిని హత్తుకోకూడదు. It will have sharp pricks. It will prick you. పదునైన ముండ్లు ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటూ ఉంటాయి. Here the Lord is saying probably that some people who call themselves believers can be like this thorn. కాబట్టి ప్రభువారు చెప్తూ ఉన్నారు, కొంతమంది విశ్వాసులుగా పిలువబడే వాళ్ళు ఈ యొక్క ముండ్ల చెట్లను పోలి ఉంటారు. They may have good in knowledge, but they are unapproachable. వాళ్ళ దగ్గర చాలా మంచి జ్ఞానం ఉండొచ్చు, కానీ మనం వాళ్ళని సమీపించజాలం.
And because of their knowledge, they simply get into arguments without the leading of the Holy Spirit. That's a problem with having too much knowledge. ఆ యొక్క అంత జ్ఞానం కలిగిన వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు చాలా సులభంగానే వివాదాల్లోనికి వెళ్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ లేకుండా వాదిస్తూ ఉంటారు. We apply minds without prayer. We speak things God does not want us to speak. దేవుడు మాట్లాడమని ఆదేశించకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జ్ఞానంతోటి వాళ్ళ యొక్క మెథడ్‌ని ఉపయోగించి వాళ్ళు వాదిస్తూ ఉంటారు. And if you try to correct them, you will get pricked. ఒకవేళ నువ్వు వాళ్ళని సరిచేయాలని చూసినావా నీకు వాళ్ళు గుచ్చుకుంటారు. So these thorns stand of people who keep people away from Christianity rather than inviting them. ఈ యొక్క ముండ్ల చెట్ల వంటి క్రైస్తవులు మనుషుల్ని క్రైస్తవ్యానికి ఆహ్వానించడానికి బదులుగా వాళ్ళని దూరంగా ఉంచుతూ ఉంటారు. Don't be thorny people. Be fruitful people. కాబట్టి ముండ్ల చెట్లను పోలి మనం ఉండొద్దు కానీ ఫలించే చెట్లుగా మనం ఉండాలి. Another plant the Lord mentions is briars or the bramble bush. కోరింద చెట్ల గురించి ప్రభు వారు ఇక్కడ రాయించారు. Now this also has thorns, this bush. ఈ కోరింద చెట్లకు కూడా ముండ్లు కలిగి ఉంటాయి. But this bush also has flowers and also fruit, red fruit. అయితే ఈ చెట్లకు పువ్వులు ఉంటాయి, అలాగే ఎరుపు రంగులో ఫలాలు కూడా ఉంటాయి. It can be a sweet fruit also. అలాగే ఆ పండు కొంచెం మధురంగా కూడా ఉంటుంది. But if you want to pluck it, you have to be very careful because you have to put your hand through the thorns. కానీ ఆ కోరింద పండును నువ్వు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ ముండ్లలోంచి నీ చేయిని పంపించి తీసుకోవాలి. If you're not careful, the thorn can tear your flesh, your skin. జాగ్రత్తగా లేకపోతే అవి నీ చర్మాన్ని చీల్చివేస్తాయి. So spiritually, these bush can represent us as believers. కాబట్టి ఈ యొక్క చెట్లు కూడా విశ్వాసుల్ని సూచిస్తున్నాయి. We may have good fruit, but people have to be very careful in handling us. We have to be very careful in handling us. కాబట్టి ఇటువంటి వాటితో మనం వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Sometimes we have a scooter or a car that consumes a lot of petrol, and it needs a lot of repair every time. Some of us may have experienced such vehicles. కొన్నిసార్లు మనం కొన్ని వాహనాల గురించిన అనుభవాన్ని కలిగి ఉంటాం. ఏంటంటే అవి ఎక్కువ పెట్రోల్ తీసుకొని తక్కువ దూరాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. Or constant maintenance చేయాలి. లేదా ప్రతిసారి దానికి ఏదో ఒక రిపేర్ వస్తూ ఉంటుంది. We call them high maintenance vehicles. ఖరీదైన వాహనాలని పిలవాలి మనం వాటిని. It's costly to maintain. ఎందుకంటే వాటిని వాడటం చాలా ఖరీదుతో కూడిన పని. I know a person whose car used to give him, Maruti used to give him 20 kilometers per liter, and his bike used to give him 15 kilometers per liter. నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆయన కార్ ఏమో 1 లీటర్ పోపిస్తే 20 కిలోమీటర్లు వస్తుంది. బైక్ ఏమో 1 లీటర్ పోపిస్తే 15 కిలోమీటర్లే వస్తుంది. Similarly, we can have high maintenance Christians. అదే విధంగా మనం కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టే క్రైస్తవులంగా ఉంటాం. They will be very hard to please. అలాగే ఎంత సంతోషపెట్టాలని ప్రయత్నించినా ఏమాత్రం సంతోషపడని వారిగా కూడా ఉంటాం. And like thorns, they can be extremely pricky. ఆ యొక్క ముండ్లు ఏ విధంగా అయితే గుచ్చుకుంటూ ఉంటాయో అలా కూడా మనం ఉండే అవకాశం ఉంది. We can have a general selfishness. Life is all about what we want. We don't care what the other people need. అలాగే మనం సహజమైన స్వార్థాన్ని కలిగి ఉంటాం. ఏంటంటే ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తాం కానీ ఇతరుల గురించి ఆలోచన చేయం. Without thinking of the struggle someone else is going, we easily pass comments on them. Why this is not like that? Why that is not like that? ఇతరులు అనేకమైన ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అనే మన యొక్క మాటలు మనం వాడుతూ ఉంటాం. We should be careful. We are not people like that. అటువంటి విషయాల పట్ల ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. అలా మనం ఉండకూడదు. Such people are like a low grade fever that does not go away. If there is something about everything, they will have a comment. కొంతమంది విశ్వాసులు ఎలా అంటే కొంత లో జ్వరం కలిగి ఉంటారు. ఏం చేసినా సరే వాళ్ళ జ్వరాన్ని విడిచిపెట్టరు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. In the organization that I worked in, I saw a slogan once. It was written like this. నేను పనిచేసే చోట ఒక నినాదం రాసి ఈ విధంగా చూపబడింది. It says, your most dangerous employee is not the one who leaves and goes, but the one who is unhappily staying behind. ఆ కార్యాలయంలో ఉన్న ఆ స్లోగన్ ఏంటంటే, నీ యొక్క సంస్థలో ప్రమాదకరమైన వ్యక్తి ఇక్కడ పని చేయకుండా వెళ్ళిపోయిన వాడు కాదు కానీ ఏమాత్రం సంతోషం లేకుండా విచారంగా పనిచేసేవాడు ఎంతో ప్రమాదకరమైన వాడు అని రాస్తుంది. I read that, I'm thinking that applies more to the church. ఈ యొక్క విషయాలు ఆలోచించినప్పుడు ఇది సంఘానికి ఎంతో వర్తిస్తుంది.
You see a problem with the church, don't be part of the problem, be part of the solution. That's what God wants us to do. సంఘంలో నిజంగా సమస్య ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యను పరిష్కరించడంలో భాగంగా మనం ఉండాలి కానీ సమస్యకు మరొక సమస్యను జత చేసే వారిగా మనం ఉండకూడదు. Remember, none of us are perfect. We need grace, each one of us. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా బలహీనంగా ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప అవసరం. And God expects us to build each other up in the most holy faith. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధమైన విశ్వాసంలో నిర్మించాలని దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. That's why we keep emphasizing as a church, don't talk bad about other people. Let's look at ourselves and change ourselves. కాబట్టి సంఘంగా మనం నొక్కి ఒక్కనించేది ఏంటంటే ఎవరి గురించి కూడా మనం చెడ్డగా మాట్లాడుకోకూడదు కానీ స్వపరీక్ష మనం చేసుకుంటూ దాని గుండా వెళ్తూ ఉండాలి. For me personally, I try by and large not to criticize anyone except with regard to a sin. వ్యక్తిగతంగా నేనైతే ఒక వ్యక్తిలో పాపాన్ని చూడకుండా ఏమాత్రం కూడా ఆ వ్యక్తి గురించి ఎటువంటి మాటలు I try. ఆ వ్యక్తిలో పాపాన్ని చూడకుండా ఏమాత్రం కూడా అతని గురించి నేనేమి మాట్లాడకుండా ఉండడానికి But ప్రయత్నిస్తుంటాను. I don't look to criticize. అయితే ఆ వ్యక్తిని విమర్శించాలని నేను ఎప్పుడు అనుకోను. Who am I to criticize? I'm so full of faults myself. I should be spending time correcting my faults instead of looking at other people. ఒక వ్యక్తిని నేను ఎందుకు విమర్శ చేయాలి? ఎందుకంటే నాలో ఎన్నో నేను సరి చేసుకోవాల్సిన విషయాలు, బలహీనతలు నేను చూస్తూ ఉంటాను కాబట్టి. We must remember, if God is not pleased in the way we are behaving, we will experience the discipline of the Lord. దేవుని యొక్క విషయాలలో దేవుని యొక్క మాటకు మనం లోబడకపోయినట్లయితే ఆయన యొక్క శిక్ష కిందకు ఒక రోజున మనం తీసుకొని రాబడతాం. Sometimes the blessings we enjoy right now can be taken away from us also because of that behavior. అటువంటి చెడ్డ ప్రవర్తన వల్ల మన యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించిన దీవెనలు కూడా ఒక రోజున తీసివేయబడతాయి. So let us not provoke our Father by hurting His children. కాబట్టి దేవుని యొక్క బిడ్డల్ని బాధ పెడుతూ తండ్రి అయిన దేవుణ్ణి మనము రెచ్చగొట్టకూడదు. So coming to the point, are we high maintenance Christians? Are we like this bramble bush? కాబట్టి ఇటువంటి కోరింద పొదల వలె మనం ఉన్నామా, లేకుంటే మనం ఎక్కువ ఆత్మీయంగా ఎక్కువ ఖర్చు కలిగిన క్రైస్తవులుగా మనం ఉన్నామా? You're having good fruit, but the effort one has to take out the fruit is not worth it. నువ్వు మంచి ఫలాలు కలిగి ఉన్నావు, కానీ ఎవరైనా ఆ ఫలాల్ని తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం నువ్వు వాళ్ళకి ఆత్మీయంగా బాధ కలిగించే వ్యక్తిగా ఉంటావు. The process is painful. ఎవరైనా నిన్ను సమీపిస్తూ ఉన్నప్పుడు అది ఎంతో బాధాకరంగా మారిపోతూ ఉంటుంది. Now in all this discussion, let us remember one important thing. వీటన్నిటిలో మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకుందాం. I said all this not to pass judgment on somebody, but to examine ourselves. ఇవన్నీ కూడా ఇతరులను తీర్పు తీర్చడానికి కాదు, కానీ మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. Don't think of I wish that person heard this message. Don't think it is to examine ourselves. ఏదో వ్యక్తి కోసం ఈ యొక్క సందేశం ఇవ్వబడిందని ఏమాత్రం కూడా మీరు ఆలోచించొద్దు, కానీ నీ యొక్క స్వపరీక్ష గుండా నువ్వు వెళ్ళాలి. We are not called to judge people. ఎవరిని తీర్పు తీర్చడానికి మనం పిలువబడటం లేదు. We are called to discern what is right, what is wrong, discern what is sinful, what is not, but we are not called to judge. Judgment is left to the Lord. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది పాపము, ఏది కాదు అని వివేచించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, కానీ తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని పిలవటం లేదు. Now why should we not judge? ఎందుకు మనం తీర్పు తీర్చకూడదు? At least 5 reasons why we should not judge another person. మనం ఎందుకు ఇతరులను తీర్పు తీర్చకూడదు? 5 విషయాలు ఉన్నాయి. First reason is మొదటి కారణం ఏంటంటే we don't have the capacity to judge someone else. ఇతరులను తీర్పు తీర్చేంత సామర్థ్యము, అర్హత మనం కలిగి ఉండం. We are temperamental people. We have our likes and dislikes. If you like somebody, everything he does is forgiven. If you don't like something, every good thing he does also will pass comments on them. మనం అయిష్టాలు కలిగి ఉన్న చంచలమైన మనసు కలిగి ఉండే వాళ్ళం కాబట్టి ఇష్టం లేని వాళ్ళనేమో తీర్పు తీరుస్తాం, ఇష్టం ఉన్న వాళ్ళనేమో తీర్పు తీర్చము. కాబట్టి మనం తీర్పు తీర్చే సామర్థ్యం మనం కలిగిలేము. And we have one standard of judging rich people, one standard of judging poor people. అలాగే పేదల్ని తీర్పు తీర్చడానికి ఒక ప్రమాణం ఉపయోగిస్తాము, ధనవంతుల్ని తీర్పు తీర్చడానికి మరొక ప్రమాణం మనం ఉపయోగిస్తూ ఉంటాం. And not on top of that, we have a tendency to be very lenient to our mistakes, but we are very strict to someone else's mistakes. వీటన్నిటికి పైగా ఇంకొక బలహీనత ఏంటంటే మన విషయాల్లోనేమో ఏమాత్రం కూడా తీర్పు తీసుకోము, ఇతరుల విషయాల్లో మాత్రం చాలా గట్టిగా తీర్పు తీరుస్తూ ఉంటాం. So we are not called to judge. We don't have the qualification, capacity to judge. కాబట్టి ఇదే మొదటి కారణం ఏంటంటే ఇతరులు మనం తీర్పు తీసుకోకూడదు. కారణము మనకు ఆ సామర్థ్యం, అర్హత, యోగ్యత లేవు. We are also second reason why we are not called to judge is because many times we don't see the real picture. రెండో కారణం ఏంటంటే వాస్తవమైన నిజమైన దృశ్యం మనకి కనబడదు కాబట్టి మనం తీర్పు తీర్చకూడదు. Based on one experience, you will generalize a person as a good person or not a good person. సహజంగా ఒక అనుభవాన్ని బట్టి ఆ వ్యక్తి మంచివాడు అని మనం తేల్చేస్తాం, లేదా మంచివాడు కాదు అని చెప్పేస్తాం. Without properly finding about something, I have passed the wrong judgment on people and I have sinned in the sight of God. క్షుణ్ణంగా విషయాల్ని పరిశీలించకుండా నేను చాలా సార్లు ఆ విధంగా తీర్పు తీర్చి దేవుని యొక్క దృష్టిలో నేను పాపం చేశాను. You know,
We don't know the whole story of a person. We look at one part of their life and pass judgment. ఒక వ్యక్తి యొక్క పూర్తి వృత్తాంతం విషయాలు మనకి తెలియవు. ఏదో ఒక భాగాన్ని, ఒక అనుభవాన్ని చూసి మనం చాలా సార్లు తీర్పు తీరుస్తూ ఉంటాం. Someone who is fat, we call them lazy, but actually they may be having a health problem. కొన్నిసార్లు ఎక్కువ ఫ్యాట్ గా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు చాలా లేజీ అని అంటూ ఉంటాం, కానీ వాళ్ళకి ఏదో ఆరోగ్య సమస్య ఉండి ఉండొచ్చు. People who don't talk much to hide their feelings, we call them cold people, but actually they may have gone through some sadness in their life, great sadness. కొన్నిసార్లు ఎక్కువ మనతో మాట్లాడకుండా అలా ఉండిపోయే వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళ జీవితంలో ఉన్న ఆ పరిస్థితులు మనకు తెలియవు. And based on our wrong assumption, we will decide who what job he should do, what they should do, who is having more stress, and we add to the problems by our judging. కాబట్టి తప్పుగా అర్థం చేసుకుంటూ వాళ్ళు ఇది చేయాలి, వీళ్ళు అది చేయాలి, ఇలా అంటూ మనం ఆ విధంగా తీర్పు తీరుస్తూ తప్పు చేస్తూ ఉంటాం. Second, the third reason why we should not judge is, not only do we not know the whole story of the person, we forget that fruit bearing takes time. It is not overnight. అలాగే మనం ఎందుకు తీర్పు తీర్చకూడదంటే, ఒక వ్యక్తి గురించి మనకు పూర్తిగా తెలియదు. అలాగే ఆ వ్యక్తి ఎప్పుడు ఫలిస్తాడో ఆ సమయం గురించి కూడా మనకు తెలియదు, కాబట్టి మనం తీర్పు తీర్చకూడదు. What a person looks today may be different than what he is 10 years from now. ఈ రోజున మనం చూసే వ్యక్తి బహుశా 10 సంవత్సరాల తర్వాత భిన్నంగా ఉండొచ్చు. In John 3:1, Nicodemus came to the Lord at night. యోహాను సువార్త 3:1 నికోదేము రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చాడు. Later on in John 19:13, he stood in the sinners. He was bold for the Lord. అయితే 19వ అధ్యాయంకి వచ్చేసరికి నికోదేము ఎంతో ధైర్యాన్ని కనబరిచి దేవుని యొక్క విషయంలో ఆయన కనిపిస్తున్నాడు. When all the disciples had ran away, he and Joseph of Arimathea went to Pilate, asked for the body of the Lord, and they prepared the body. శిష్యులందరూ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయినప్పుడు అరిమతయి యోసేపు తోటి నికోదేము పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క దేహాన్ని ధైర్యంగా అడిగి వాళ్ళు సమాధి చేశారు. If the disciples saw the Lord, who when Nicodemus met the Lord at night, that night in John 3, if the disciples passed on judgment at that point, it would have been a wrong judgment, right? ఆ రాత్రి వేళ నికోదేము ప్రభువుని కలిసినప్పుడు నికోదేము రాత్రి వేళ వచ్చాడు పగలు రాకుండా అని శిష్యులు గాని తప్పుగా మాట్లాడుకొని తీర్పు తీర్చుంటే అది ఎలా ఉండేది? His fruit came much later. ఎంతో ఆలస్యం, కొన్ని దినాల తర్వాత, కొంత ఆలస్యం జరిగిన తర్వాత ఆయన యొక్క ఫలింపును మనం చూస్తున్నాం. So when the Lord says you shall know them by their fruit, it means it takes a certain level of maturity for them to grow to decide, for us to decide whether he's bearing fruit or not, he or she. వారి ఫలాలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారని ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ఫలించడానికి కొంత సమయం పడుతుంది, అప్పుడు మనం వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. The fifth reason why we are not supposed to judge, ఎందుకు ఇతరులను తీర్చకూడదు, మరొక కారణం ఉంది. 5వ కారణం, because sometimes a good tree also produces rotten fruit. కొన్నిసార్లు మంచి ఫలాలు ఫలించే చెట్టు కూడా కాని ఫలాల్ని ఫలిస్తుంటుంది. You see, you look at the life of David, Abraham, Isaac, all of them, at some point they produce bad fruit also. దావీదు జీవితం, అబ్రహాము జీవితం, ఇస్సాకు జీవితం చూసినప్పుడు కొన్ని సమయాలలో వాళ్ళు కాని ఫలాలు ఫలించారు. But the difference is, అయితే తేడా ఏంటంటే, in a good tree, bad fruit will be an exception. It is only once in a while. Generally, the fruit is good. మంచి ఫలాలు ఫలించే చెట్లు ఎప్పుడో ఒకసారి, కేవలం 1-2 సార్లు మాత్రమే అది కాని ఫలాలు ఫలిస్తుంది, కానీ అది సహజంగా మంచి ఫలాలనే ఫలిస్తుంది. People who bear bad fruit, good believers, we look at their whole picture, they see that they have produced good fruit by and large. కాబట్టి కాని ఫలాన్ని ఫలించే విశ్వాసిని మనం చూసినప్పుడు వాళ్ళు సహజంగా ఫలించే మంచి ఫలాలని మనం చూసే కన్నులు కలిగి ఉండాలి. Jacob was a cheater. He cheated his father, he cheated his brother. యాకోబును మనం చూసినట్లయితే తండ్రిని మోసగించాడు, అన్నని మోసగించాడు. Was he a bad tree? అయితే కాని ఫలాలు ఫలించే చెట్టు అని మనం పిలవగలమా? Good tree. In the end of his life, he leaned on his staff and worshipped God. ఆయన మంచి ఫలాలు ఫలించే చెట్టుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తున్నాడు. తన యొక్క వృద్ధాప్యంలో ఆ యొక్క కర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆయన ఆరాధించాడు. Most people on that day thought the thief on the cross was going to hell. ఆ రోజు అనేకులు బహుశా ఆ యొక్క శిలువ మీద ఉన్న దొంగ నరకానికి వెళ్తాడని తలంచుంటారు. And they thought the Pharisees were going to heaven. అలాగే పరిసయ్యులు పరలోకానికి వెళ్తున్నారని బహుశా అనేకులు తలంచుంటారు. But today we know what is the truth, right? అయితే ఈ రోజు నా సత్యం మనకు తెలుసు. You see, we are not called to judge, but we are called to discern. కాబట్టి మనం తీర్పు చేసడానికి పిలువబడటం లేదు, కానీ వివేచన కలిగి ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. We are supposed to discern what is sinful behavior, what is false teaching. ఏది పాప సంబంధమైన ప్రవర్తన, ఏది నకిలీ బోధగా ఉంది అని మనం వివేచించుకోవాలి. If necessary, rebuke the person, remove the person. ఒకవేళ అవసరమైతే వాళ్ళతోటి మనం మాట్లాడాలి, వాళ్ళని మనం తప్పించాలి.
but don't judge. Leave the judgment to God. అయితే తీర్పు అనేది మాత్రం మనం దేవునికి విడిచిపెట్టాలి. So in closing, let us ask ourselves a few questions. కాబట్టి ముగింపులో మనం కొన్ని ప్రశ్నల్ని కలిగి ఉందాం. మనం ప్రశ్నించుకుందాం. Are you a fruit-bearing tree, or are we thorns and briars? ఫలించే చెట్టుగా నువ్వు ఉన్నావా? లేకుంటే ముండ్ల చెట్టుగా, కోరింద చెట్టుగా నువ్వు ఉన్నావా? Do people always seem to get into arguments with you? మనుషులు ఎల్లప్పుడూ కూడా నీతో వాదిస్తూ ఉన్నారా? నువ్వు వాదనలో ఉంటూ ఉన్నావా? Are people trying to avoid you? They want to have very little to do with you as possible. లేదా నిన్ను మనుషులు చాలా వరకు పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారా? Or are you a good fruit? నువ్వు ఒక మంచి పండువలే ఉన్నావా? Are you a fruitful person today? ఫలించే చెట్టుగా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఉన్నావా నువ్వు? Many people live on the testimony of something they did 20 years back. They have some great testimonies how God saved them, but today they're not fruitful. They're backsliding. They're into sin. చాలా మంది 20 సంవత్సరాల క్రితం నేను రక్షించబడ్డాను చెప్తూ ఉంటారు కానీ నేటి దినాన వాళ్ళ యొక్క సాక్షి జీవితాన్ని చూసినట్లయితే ఎటువంటి ఫలాలు మనకి కనిపించవు. You see, your testimony 10 years back when the Lord saved you is the work of the Lord in your life, but are you fruitful today is what proves that you're a believer today. 10 సంవత్సరాల క్రితం ప్రభు నిన్ను రక్షించాడు, నీ యొక్క జీవితంలో ఫలించడం ప్రారంభమైతే ఈ రోజున నువ్వు ఆ యొక్క ఫలింపుని కలిగి ఉన్నావా? ప్రభు యొక్క రక్షణ ఫలాల్ని నువ్వు కలిగి ఉన్నావా ఈ రోజు? Is your inward life alive today? నీ యొక్క అంతరంగ జీవితం సజీవంగా మనుషులకి కనిపిస్తూ ఉందా? If that is alive, that's a strong indication that 20 years back your salvation was a genuine experience. ఒకవేళ నిజంగా నీ యొక్క అంతరంగ జీవితం సజీవంగా ఉన్నట్లయితే 20 సంవత్సరాల క్రితం ప్రభు నిన్ను రక్షించింది వాస్తవమే అని ఒప్పుకోవచ్చు. Again, I'm not saying that you're not saved, only the Lord knows. We are not judging anyone. We cannot judge. But I'm just saying, నువ్వు రక్షించబడలేదు అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే అది దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క పని అయి ఉన్నది. అయితే నేను కేవలం నిన్ను స్వపరీక్ష చేసుకోమని నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. only the Lord knows. ప్రభు మాత్రమే తెలుసు నీ యొక్క రక్షణ విషయము. But the point is, if you still talking like an unbeliever, if you're still acting like an unbeliever, if the choices you make are like unbelievers make, then most likely you're an unbeliever, right? ఒకవేళ నువ్వు అవిశ్వాస వలె మాట్లాడుతూ, అవిశ్వాస వలె ఎంపికలు చేసుకుంటూ, అవిశ్వాస వలె ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను అవిశ్వాసి అని అనుకోవాలి కదా. That is where we have to examine ourselves. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. Most powerful indication whether you're in the Lord, if the work of the Lord is in your life, is what the Lord said, you shall know them by their fruit. ఒక శక్తివంతమైన ఎంతో స్పష్టమైన సూచన నువ్వు రక్షించబడ్డావు అని చెప్పడానికి ఏంటంటే నీ యొక్క జీవితంలో నువ్వు ఆత్మీయ ఫలింపుని కలిగి ఉంటావు. Let us be fruitful people. కాబట్టి మనం ఫలించే వారిగా ఉన్నాం. Remember, it is not an accident. ఇదేదో It's not something that happens automatically. అదే ఫలించేదిగా ఉండదు. అది ఎంతో ప్రయాసతో కూడిందిగా ఉంటుంది. You have to make an effort, a deliberate effort. నువ్వు పదే ప్రయత్నిస్తే తప్ప నువ్వు ఆత్మీయంగా ఫలించలేవు. Have to make an effort to cleanse the wrong things out of our life. కాబట్టి మన యొక్క జీవితంలో ఆత్మీయతకు, దేవుని యొక్క మార్గాలకు అడ్డుపడుతున్న వాటన్నిటిని తొలగించుకునే ప్రయాస మనం చేయాలి. We must learn to prune our words, prune our thoughts, prune our actions. మన యొక్క తలంపులు, మన యొక్క మాటలు, మన యొక్క కార్యములు ఏవైతే దేవునికి ఆయాస్కరమైనవి ఉన్నవో వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. Let us pray. ప్రార్థించుకుందాం. Father, we thank you for this time that you've given us. We thank you for your precious word. You shall know them by their fruit. A simple test, yet we need to be so diligent. We can get carried away by the rituals we do. We can get carried away by the religious things we do. We can get carried away by the knowledge we have. We can get carried away by the testimony we share. How wonderfully you saved us, and still be fruitless. Lord, that is a danger. Lead us to walk close to you. Lead us to live a life intentionally seeking to obey you. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Now, to him who is able to keep you from falling and to present you before his glorious presence, without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.